జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పుస్తకం యొక్క ప్రయత్నం అంతే. వేరే పుస్తకం మొత్తం భారతదేశాన్ని పలకిందులు చేస్తుంది, కింద మీద చేస్తుంది అని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చాలా స్పష్టంగా వినయంగా, విప్లవకారులకు ఎప్పుడైనా వినయం అనేది చాలా ముఖ్యం. తను తప్పు చేస్తే క్షమాపణ కోరటం ఎంత ప్రాథమికమైన లక్షణంగా ఉంటుందో అంతే ప్రాథమికమైన లక్షణం తాను చర్చగా పెడుతున్న విషయాల పట్ల వాటి పట్ల ఉన్న పరిమితిని కూడా ఆయన గ్రహించి మన మధ్యకు చర్చకు తీసుకొచ్చాడు. ఈ పుస్తకంలో అట్లా తత్వశాస్త్రంలోకి ప్రవేశించినటువంటి ఆయన దానికి సంబంధించి ఆలోచన చేస్తూ అసలు భారతదేశాన్ని మార్క్సిజాన్ని అప్లై చేస్తున్న వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్నాడని ఒక ప్రశ్న వేసుకున్నాడు. 13 అధ్యాయాలు ఈ పుస్తకంలో ఆయన స్థూలంగా ఒక 5 అంశాలను మన ముందు ప్రతిపాదన చేశాడు. 5 అంశాలు. మొదటి అంశం ఏమిటంటే భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలు. ఎలాంటి ఉత్పత్తి సంబంధాలు? మొదటి ఉత్పత్తి సంబంధాలు ప్రపంచంలో ఎప్పుడైనా దోపిడీ చేసేవాడు, దోపిడీకి గురయ్యేవాడు ఇద్దరు ఉంటారు. ఒక సందర్భంలో యజమాని ఉంటాడు, బానిస ఉంటాడు. మరో సందర్భంలో భూస్వామి ఉంటారు, రైతు కూలీలు ఉంటారు. ఇంకో సందర్భంలో పెట్టుబడిదారుడు ఉంటాడు, కార్మికుడు ఉంటాడు. ఈ సందర్భాలన్నీ ఏ దేశంలో ఎక్కడ పోయినా ఒకేలా ఉంటాయి. మార్క్సిజం దాన్ని అట్లే అర్థం చేసుకున్నాడు. మార్క్స్ దాన్ని అట్లే వ్యాఖ్యానించాడు. మరి భారతదేశంలోకి వచ్చినప్పుడు ఉత్పత్తి సంబంధాలు ఇట్లే ఉంటారు. యజమాని, బానిస, భూస్వామి, రైతు కూలీలు, పెట్టుబడిదారుడు, కార్మికుడు ఇట్లే ఉంటాయా? ఇది ప్రాథమికమైన ప్రశ్న. ఒక ప్రశ్న వేసుకొని దానికి సమాధానం చెప్పే క్రమంలో అంబేద్కర్ అధ్యయనం చేసి దానికి ఏ సమాధానం చెప్పాడంటే ఆయన చేసిన మొదటి ప్రతిపాదనలో భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలు కుల ఉత్పత్తి సంబంధాలు. ఇవి కుల ఉత్పత్తి సంబంధాలు. అది మానవ వీరన్న ఇండియాలో ఏం చేయాలి డిస్కస్ చేసిందా ఇంకా ఎక్స్టెన్షన్ గా ఇప్పుడు ఏం చేయాలి, ఇండియాలో ఇప్పుడు ఏం చేయాలన్నాడు. ఈ ఇప్పుడు ఏం చేయాలనేది మానవ వీరన్న చేసిన ప్రతిపాదనని ఇంకాస్త ఎక్స్టెన్షన్ గా ముందు తీసుకొచ్చే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇండియాలో ఉత్పత్తి సంబంధాలు కుల ఉత్పత్తి సంబంధాలు ఉంటాయి. అంబేద్కర్ అన్నాడు కదా, కార్మికుడు. ఏ కార్మికుడు? కార్మికులందరూ ఒకటిగా, పెట్టుబడిదారులందరూ ఒకటిగా. భారతదేశంలో మనం ఏమంటున్నాం? బనియా పెట్టుబడిదారులు అంటున్నాం. ఎందుకు బనియా పెట్టుబడిదారులు అంటున్నాం అంటే ఇక్కడ పెట్టుబడిదారులకు ఒక కులం ఉంది. కార్మికుడు కూడా పాత పుస్తకాల్లో మనం చూస్తే మనుషులు చెప్పేటప్పుడు కమ్యూనిస్టు పార్టీ పుస్తకాల్లో కూడా మొదటి 1925, 27, 30, 35 కాలంలో అస్పృశ్య కూలీలు అనే ప్రస్తావన ఉంది. కూలీ అంటే ఎవరు? అస్పృశ్య కూలీ. ఆ రోజుల్లో హరిజన కూలీ అనే మాట వాడారు. అంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్న ఉత్పత్తి సంబంధాల్లో రైతు అయినా, కూలీ అయినా, యజమాని అయినా, భూస్వామి అయినా వాళ్ళందరికీ ఒక కులం ఉంటుంది. ఆ కులాన్ని అర్థం చేసుకుంటే ఈ ఉత్పత్తి సంబంధాలను మార్చడానికి మార్గం సులభం అవుతుంది అని ఆయన చేసిన మొదటి ప్రతిపాదన. రెండో ప్రతిపాదన, భారతదేశంలో సమాజం ఎట్లా పరిణామం చెందింది? ప్రపంచం అంతా బానిస సమాజం నుంచి భూస్వామ్య సమాజంలోకి వచ్చిందని మార్క్స్ విశ్లేషణ. మరి ప్రపంచం అంతా బానిస సమాజం నుంచి భూస్వామ్య సమాజంలోకి వచ్చి భూస్వామ్యం పెట్టుబడిదారు విధానంలోకి వెళ్ళినట్లు ఇండియాలో బానిస సమాజం భూస్వామ్య సమాజంలోకి వెళ్ళిందా? స్పష్టంగా వెళ్ళిందా? నిర్దిష్టంగా వెళ్ళిందా? సంపూర్ణంగా వెళ్ళిందా? ఈ ప్రశ్నలన్నీ వేసుకొని ఆయన దీనికి సమాధానం చెప్పే క్రమంలో భూస్వామ్య సమాజంలోకి పరివర్తన చెందే క్రమంలో ఇది మొట్టమొదలు బానిస సమాజం, ఇది వర్ణ సమాజంగా నిర్మాణం అయింది అన్నాడు. ఇది వర్ణ సమాజం. ఒకవేళ భూస్వామ్య సమాజంగా ఆనాడు మారి ఉంటే ఆ భూస్వామ్యాన్ని బట్టలు పట్టుకొని క్యాపిటలిజం వచ్చి ఉంటే భారతదేశం ఇవాళ ఇట్లా ఉండేది కాదు. భారతదేశాన్ని విశ్లేషించే విషయంలోనే ఏ రెండు కమ్యూనిస్టు పార్టీలకి ఏకాభిప్రాయం లేదు. ఇప్పుడు ఇండియా ఒక కమ్యూనిస్టు పార్టీ ఏమంటుంది? ఇది పెట్టుబడిదారు సమాజం అంటుంది. మరో కమ్యూనిస్టు పార్టీ ఏమంటుంది? ఇది భూస్వామ్య సమాజం అంటుంది. ఇంకో కమ్యూనిస్టు పార్టీ ఏమంటుంది? నయా వలస. భారతదేశం ఇంకా నయా వలసలో ఉన్నది, నయా భూస్వామ్యంలో ఉన్నది, అర్ధ వలస అర్ధ భూస్వామ్యంలో ఉన్నది భారతదేశం అని ఇంకో కమ్యూనిస్టు పార్టీ అంటుంది. మరి కమ్యూనిస్టు పార్టీలందరికీ ఒకే వ్యక్తీకరణ ఎందుకు లేదు ఇక్కడ?
అంటే మానే అగ్రి ఆ మూలంలోకి వెళ్ళి మారోజు వీరన్న నువ్వు పునాది చేసుకొని ఏమంటున్నాడంటే ఇండియాలో వర్ణ వ్యవస్థలోకి పరిణామం చెందినటువంటి ఈ దేశం, ఈ సమాజం, ఆ వర్ణ వ్యవస్థ వేల కులాలుగా విస్తరించి ఆ కుల ఉత్పత్తి సంబంధాలు అక్కడ ఆగిపోయాయి. అందుకే ఈ దేశంలో కుల ఉత్పత్తి సంబంధాలు దేనిని నిర్ణయిస్తాయి. నీకేమిటైనా సరే ఇప్పుడు ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టాలనుకోండి, ప్రభుత్వం పెట్టే స్కీమ్ దేని ఆధారం చేసుకొని ప్రభుత్వం స్కీమ్ పెడుతుంది? పేదవాళ్ళు అని స్కీమ్ పెడుతుందా? పెట్టట్లేదు కదా. ఎస్సీ ఎస్టీ సభ్య అనే స్కీమ్ పెడుతుంది, దళిత బంధు అనే స్కీమ్ పెడుతుంది. ఇంకా ఈ 10 సంవత్సరాల కాలంలో మనం అన్ని కులాలకు స్కీములు రావడం మొదలుపెట్టింది. మరి భారతదేశంలో ఎట్లా ఉండాలి? భారత సమాజం ఒకవేళ వర్గ సమాజంగానే పూర్తిగా విస్తరించి ఉంటే పేదవాళ్ళకి స్కీములు, మధ్యతరగతి స్కీములు ఉండాలి. కానీ ఇక్కడ సాకరులకు స్కీము, మంగళులకు స్కీము, ముదిరాళ్ళ స్కీము, మారులకు స్కీము, మాదిగోళ్ళకి అన్ని కులాలకు స్కీములు వచ్చాయి. అదేవిధంగా ప్రోత్సహించడం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఆయన చేసిన అబ్జర్వేషన్, ఒక చికెన్ షాప్ పెట్టారనుకోండి, ఒక హోటల్ పెట్టారనుకోండి, ఒక బట్టల షాప్ పెట్టారనుకోండి, ఒక రెడ్డి కులస్తుడు ఒక చికెన్ షాప్ పెడితే మొత్తం రెడ్లందరూ, చుట్టుపక్కల ఉన్న రెడ్లందరూ ఫలానా చికెన్ షాప్ లో చికెన్ కొనాలి అనే ఒక ప్రోత్సాహం అనేది ఈ దేశంలో కొనసాగుతూ ఉంటుంది అన్నాడు ఆయన తన పుస్తకం. సహజమే. ఈ దేశంలో ఒక హోటల్, ఒక మాదిగా ఒక మాల పెట్టి హోటల్ నడపగలరా? ఉంటుందా హోటల్? ఖచ్చితంగా ఉండదు. ఒక పెద్ద విద్యా సంస్థ పెట్టి నడపగలరా? ఖచ్చితంగా నడపలేదు. అంటే భారతదేశంలో కులాన్ని బట్టే బిజినెస్ కొనసాగుతుంది, ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఇది ఎప్పుడో అంబేద్కర్ 1936-40 చెప్పిన కాలం వదిలే 2025 నాటికి కూడా భారతదేశంలో కులం ఇంత ప్రభావితంగా ఉంది. ఎందుకుందంటే ఈ దేశంలో వర్ణ వ్యవస్థ అది కులాలుగా విస్తరించి ఉత్పత్తి